హలో డెవలపర్స్. సో ఈ వీడియోలో మనం వాలిడేషన్ పార్ట్ 2 కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్లో ఏం చేసినాం మనం, యూజింగ్ ద పోస్ట్ రిక్వెస్ట్ వీఆర్ రిసీవింగ్ ద డేటా ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఏం చేసినాం, డేటా రిసీవ్ చేసినాం. కానీ ఏదైనా మనం డేటా రిసీవ్ చేస్తున్నా దానికి కొంచెం వాలిడేషన్స్ కూడా యాడ్ చేయాలి. వాలిడేషన్ అంటే ఏదైనా మనం ఎర్రర్ మెసేజెస్ ఉన్నాయి. ఓకే, వాలిడేషన్ అండ్ ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ మనం ఎట్లా డిస్ప్లే చేయాలి, ఓకే, ఇవి అన్ని మనం హ్యాండిల్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక ఎర్రర్ మెసేజ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఆ పార్ట్ మనం కవర్ చేద్దాం. తర్వాత ఆ ఎర్రర్ మెసేజ్ ఫ్రంట్ ఎండ్ లో ఎట్లా డిస్ప్లే చేయాలి ఆ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎర్రర్ మెసేజ్ కోసం కమెంట్ రాస్తున్న వాలిడేషన్ అండ్ ఎర్రర్ మెసేజ్ కోసం ఒక నేమ్ అసైన్ చేస్తున్న వేరియబుల్ నేమ్ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ మెన్షన్ చేస్తున్నా అండ్ ఇక్కడ నుంచి మనం కండిషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఏమేమి కండిషన్స్ మనం రాయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ నేమ్ ఆల్రెడీ ఎవరైనా ఎంటర్ చేసినా లేదా, సో ఎట్లా చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఎట్లా చేస్తున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ద ఫస్ట్ నేమ్ ఏం చేయాలి. ఓకే, సో సింపుల్ గా నేను ఒక ఎర్రర్ మెసేజ్ కి వెళ్తున్నా అండ్ ఈ ఎర్రర్ మెసేజ్ లో ఒక మెసేజ్ పర్టికులర్ మెసేజ్ నేను పాస్ చేస్తున్నాను. ఏం మెసేజ్ పాస్ చేయాలి, ఫస్ట్ నేమ్ నాట్ ఫౌండ్. ఓకే, సో సేమ్ ఇట్లానే మనకు మల్టిపుల్ మెసేజెస్ మనకు డిస్ప్లే చేయాలి. లాస్ట్ నేమ్ కోసం ఒక సపరేట్ మెసేజ్ డిస్ప్లే చేయాలి, ఈమెయిల్ ఐడి కోసం అండ్ సేమ్ థింగ్ ఈమెయిల్ తర్వాత ఫోన్ నెంబర్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఓకే, సో మీరు ఇంకా ఏంటంటే మీరు వాలిడేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ నేమ్ మీకు 4 డిజిట్ కావాలా, సెకండ్ లాస్ట్ నేమ్ 2 డిజిట్ కావాలి. ఓకే, సో ఇట్లా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను కొన్ని యాడ్ చేస్తున్నాం, కొన్ని మీకు టాస్క్ అసైన్ చేస్తున్నాం. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో హియర్ ఐమ్ రాస్తున్నా సింపుల్ గా లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఏముంది మనకు ఈమెయిల్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మొబైల్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ పాస్వర్డ్. సింపుల్ గా పాస్వర్డ్ యాడ్ చేసేసినాం అండ్ ఇక్కడ అన్ని మెసేజెస్ కూడా చేంజ్ చేస్తున్నా నేను. లాస్ట్ నేమ్ నాట్ ఫోన్, సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఈమెయిల్ నేమ్ ఉండదు కదా, జస్ట్ ఈమెయిల్ నాట్ ఫోన్. ఓకే, ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ నాట్ ఫోన్ కాదు, ఫస్ట్ నేమ్ షుడ్ నాట్ బి ఎంటీ. సో ఇట్లా నేను ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో సేమ్ థింగ్ ఇవి ఎంటీ కోసం నేను ఒక అసైన్ చేస్తున్నాం. మీరు ఇంక్రీజ్ చేయొచ్చు సేమ్ ఇట్లానే. అండ్ ఇంకా అంటే మళ్ళీ ఇఫ్ రావు కదా, ఎల్స్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఎల్సిఫ్ రాయాలి, ఇక్కడ కూడా ఎల్సిఫ్ రాయాలి అండ్ ఈమెయిల్ ఐడి ఫీల్డ్ సంథింగ్ షుడ్ నాట్ బి ఎంటీ. ఓకే, నెక్స్ట్ ఉంది మొబైల్ ఉంది. సో మొబైల్ ఫీల్డ్ కూడా కంపల్సరీ కావాలి మనకు అండ్ మొబైల్ ఫీల్డ్ షుడ్ నాట్ బి ఎంటీ. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి, పాస్వర్డ్ షుడ్ నాట్ బి ఎంటీ. ఓకే, అండ్ సేమ్ థింగ్ ఇక్కడ ఎల్సిఫ్. సో ఇట్లాంటివి నేను మల్టిపుల్ ఎల్సిఫ్ క్రియేట్ చేసిన. ఒకవేళ మీరు లెంత్ కూడా యాడ్ చేసుకోవాలంటే లెంత్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్, లెంత్ ఆఫ్ ద లాస్ట్ నేమ్ అట్లా కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇవి అన్ని మెసేజెస్ మనం క్రియేట్ చేసినాం. కానీ ఈ మెసేజెస్ మనం ఏం చేయాలి, ఫ్రంట్ ఎండ్ లో ఈ మెసేజెస్ పాస్ చేయాలి. సో ఈ వీడియోలో ఇక్కడ దాకా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మనం ఏదైనా ఎర్రర్ మెసేజ్ క్రియేట్ చేసినాం, ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా పర్టికులర్ చేంజెస్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సైన్ అప్ ఫామ్ ఉంది, ఒకవేళ నేను ఆ పర్టికులర్ ఫామ్ ఉంది, సో ఆ ఫామ్ కి నేను ఫస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఫిల్ చేస్తలే. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఇప్పుడు సైన్ అప్ కి క్లిక్ చేస్తున్నా. సైన్ అప్ కి క్లిక్ చేస్తే టెస్ట్ మెసేజ్ కి వెళ్ళిపోతుంది, వీఆర్ రిసీవింగ్ ద డేటా. కానీ ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో ఆ ఎర్రర్ ఎట్లా డిస్ప్లే చేయాలి, సో నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.